అదే కదా భలే ఉన్నాయి గుర్తులు. అంటే ఇంటికి ఒక టన్ను వస్తుందా? వస్తుందేమో. అది కాగితం పూలు బఠానీ పూలతో బొకే చేసేదాన్ని. హలో హలో మాస్టరు. అన్నయ్య ఇటు చూడరా ఒకసారి. మీ అన్నయ్య బాగా ఫోటోలు బాగా ఇస్తాడు. ఇందాక ఇటు పడలేదు కదా. ఇప్పుడు మనం లింగంపల్లిలో కొత్తగా కట్టిన ఫ్లైఓవర్ అనమాట. బిహెచ్ఎల్ ఫ్లైఓవరా లింగంపల్లి ఫ్లైఓవరా? ఇది లింగంపల్లి ఫ్లైఓవర్. అది ఎక్కబోతున్నా. ఏమే కొనే బేరవని కదా. వారమంతా కష్టపడి వారాంతాల్లో వచ్చే సెలవు రోజు మనకి నచ్చినట్టుగా మనసుకు నచ్చినట్టుగా చిల్ అవుతూ రిలాక్స్ అయ్యామనుకోండి, ఎంత హాయిగానో ఉంటుంది కదా. ఇదైతే ఆదివారం అండి. మా సండే వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను. చాలా సింపుల్ వ్లాగ్ అనమాట. మీకు కూడా కొంచెం ఫన్గా ఉంటుంది, నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకా సండే మార్నింగ్ లేవటమే కొంచెం లేటుగా లేచి ఇంటి ముందంతా క్లీన్ చేసుకుని ఒక స్ట్రాంగ్ కాఫీ తాగి నేను మా వారు వచ్చేసాం వాకింగ్ కోసం. ఖచ్చితంగా సండే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ పాటన్నా అలా తిరిగితే కొద్దిగా స్ట్రెస్ రిలీఫ్ అనిపిస్తుంది. మెయిన్గా మా వారికి ఉండే వర్క్ ప్రెషర్ వల్ల కొంచెం ఇలా టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది అనిపించి ఇలా వస్తూ ఉంటాము. రెగ్యులర్ డేస్లో అయితే అవ్వట్లేదు, బిజీగా వెళ్ళిపోతున్నాయి డేస్ అన్నీ. సో వీకెండ్స్ మాత్రం ఆయనకు కుదురుద్ది కాబట్టి ఆయనతో పాటు మార్నింగ్ నేను కూడా వస్తాను. ఇంత మంచి ప్లేస్లో వాకింగ్ చేస్తే ఎంత బాగుంటుందో కదా. చక్కగా మొత్తం గ్రీనరీ, ఇలా ఫ్లవరింగ్ భలే హాయిగా ఉంటుందిలేండి పొద్దున్నే. ఇందాక చూపించాను కదా ఒక చెట్టు, దానికి చూసారా కాయలు? అవేంటో చూడటానికి మాత్రం భలే ఉన్నాయి. వాటి పేరు అవి తెలియదు కానీ బాగున్నాయి. చక్కగా ఈతకాయలు వేలాడినట్టు వేలాడుతున్నాయి అనమాట. కబుర్లు చెప్పుకుంటూ చుట్టూ ఉన్న నేచర్ని చూసుకుంటూ కొంచెం క్యాప్చర్ చేసుకుంటూ, మా వారు అదే అంటూ ఉంటారు, నువ్వు వాకింగ్ చేయడానికి వచ్చావా క్యాప్చర్ చేయడానికి వచ్చావా అని. వాకింగ్ పని వాకింగే, క్యాప్చరింగ్దే కదా. అలా కళ్ళకి నచ్చినవి వెంటనే అలా క్యాప్చర్ చేసేయాలనిపించేస్తుందండి. ఇప్పుడు యూట్యూబ్ ఉంది కాబట్టి యూట్యూబ్లో షేర్ చేస్తున్నాను, కానీ అంతకుముందు మామూలుగా అయినా కూడా తీసుకుని స్టేటస్లు పెట్టేసుకునేదాన్ని. నాకు అదొక ఇంట్రెస్ట్. అలా వస్తూ కొన్ని బోగన్ విల్లాస్ కూడా తీసుకొచ్చాను. ఇంకా మా మామిడి చెట్టు అయితే కొంచెం ముందే కాసేసింది, ఆల్రెడీ కోసేశారు కూడా. ఇదైతే రెండో కాపు. ఇంకా ప్రతి సంవత్సరం ఉగాదికి అయితే ఖచ్చితంగా కాయలు కోసి అందరం షేర్ చేసుకుంటాము. ఈసారి అదే అందరికి వస్తాయా లేదా అని చూస్తూ ఉన్నాం అనమాట. ముందు కాపు వచ్చేసరికి ముందే కోసేశారు. సో ఇంకా లేవు, అన్ని చిన్న పిందెలుగా ఉన్నాయి. సర్లే ఏదో ఒకటి ఆ పచ్చళ్ళలో మన చెట్టుకు కాసిన కాయ వేసుకుంటే సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్ కదా. ఇంకా అదే చూస్తూ ఉన్నాం ఎన్ని ఉన్నాయి, ఎంతమందికి వస్తాయి అని చెప్పి. ఇంకా సన్లైట్లో ఈ ఫ్లవర్స్ పెడితే చూసారా ఎంత బ్రైట్గా కనిపిస్తున్నాయో, భలే అనిపిస్తుంది ఇవన్నీ చూస్తూ ఉంటుంటే. ఇంకా కాసేపు వాకింగ్ చేసి, కాసేపు కాదులేండి హాఫ్ అన్ అవర్ పైనే తిరిగేసాము తెలియకుండా. ఇంకొచ్చి కాసేపు కింద అలా రిలాక్స్డ్గా కూర్చున్నాము. ఇక్కడ కూర్చున్న ప్రతిసారి నేను మా మొక్కలు చూసుకుంటారనమాట, ఎలా కనిపిస్తున్నాయి ఏంటా బయటకని. బఠానీ పూలని గుర్తుందా? అది కాగితం పూలు బఠానీ పూలతో బొకే చేసేదాన్ని, భలే ఉండేవి. ఉన్నాయి కరెక్టే. అప్పుడు అదే కదా బాగా చేసింది. అవును, అప్పుడు ఏముంది, బేస్ పేపర్ పెట్టి పైన బుక్స్ కవర్ వేసుకుంటాం కదా, ఆ కవర్ని పెట్టి వాటికి ప్లాస్టర్ అంటించి అలా చేసేదాన్ని అనమాట. ఇంకా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే టైం తెలియదు కానీ పొట్టలో ఆకలి మాత్రం వేసేస్తుంది. ఇంక ఇంటికి వచ్చేసి ఇంకా పాత ఫ్లవర్స్ తీసి కొత్తవైతే పెట్టేస్తూ ఉన్నాను. పిల్లల్ని రమ్మంటే వాళ్ళ మూడు రావట్లేదనమాట. ఇంట్రెస్ట్ ఉంటే వస్తున్నారు, లేకపోతే లేదు, వీళ్ళతో పెట్టుకుంటే అవదులే అని నేను మా వారు మాత్రం ఎవ్రీ సండే కాసేపు అలా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, వాకింగ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి అలా వెళ్తూ ఉంటాము మార్నింగ్స్. అమ్మా 8:30 అయిపోయిందా? అది ఆ టైంని బట్టి అలా పొట్టలో బెల్లు కొట్టేస్తుంది అనమాట. రెగ్యులర్గా ఈ టైం కల్లా బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను మా వాళ్ళకి. ఇంక ఇవాళ కొంచెం వాకింగ్ ఎక్కువ చేయడం వల్ల కొద్దిగా లేట్ అవుతుంది. ముందే పల్లీలు వేయించేసి వెళ్ళానులేండి, వచ్చేసరికి చల్లగా అయిపోతే పొట్టు తీసుకోవడం ఈజీగా ఉంటుందని.
ఇంకా చట్నీ అయితే నేను జీరో ఆయిల్తోనే చేస్తున్నాను అనమాట. అంటే ఏది ఆయిల్లో వేయించట్లేదు. ఈవెన్ పచ్చిమిర్చి కూడా కొంచెం పచ్చి కొబ్బరి, పల్లీలేమో ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు, పచ్చిమిర్చి కూడా డైరెక్ట్గానే వేసేస్తున్నాను. కొంచెం జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి, ఇంతకు మించి ఏం వేయను. మా సింపుల్ పల్లీ చట్నీ ఇలాగే ఉంటుంది. ఇలా ఉంటేనే మా వాళ్ళకి నచ్చిద్ది అనమాట. ఇంకా గ్రైండ్ చేసుకుని కొంచెం వాటర్ అది అడ్జస్ట్ చేసుకుని సర్వ్ చేసేస్తాను అంతే. తాలింపు అది కూడా ఏం వేయను. ఇంకా మా బుల్లి గెస్ట్లు అయితే వచ్చి పొద్దున్నే సందడి చేస్తూ ఉన్నారు. కాసేపు పాటున అలా చూసుకుంటూ ఉన్నాం అనమాట. ఇది వరకు మాకు లివింగ్ రూమ్లో విండో దగ్గర నేను బియ్యం వేసేదాన్ని. అక్కడ కొంచెం గ్యాప్ ఉంటుంది. అక్కడికి వచ్చాయి, రెగ్యులర్గా వచ్చాయి. బియ్యం వేసి అక్కడ ఒక చిన్న బౌల్లో వాటర్ కూడా పెట్టేదాన్ని అనమాట. బౌల్ అంటే బౌల్ పట్టే ప్లేస్ కాదు కానీ వాటర్ బాటిల్ని కట్ చేసి దానికి ఒక చిన్న హోల్ చేసి థ్రెడ్ కట్టి దాన్ని విండోకి హ్యాంగ్ చేసి అప్పుడు భలే పెట్టేదానిలేండి, చాలా క్రియేటివ్గా అన్నట్టు. ఇంకా అలా చక్కగా బర్డ్స్ వచ్చి తిని వాటర్ తాగి వెళ్ళేవి. ఇంక ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి మళ్ళీ వాటికి కొంచెం ఫీడింగు, ఈ వాటర్ ఇవన్నీ అరేంజ్ చేయాలి. సో దాని గురించి ఆలోచిస్తూ ఉన్నానమాట. ప్రస్తుతానికైతే బయట ఒక బౌల్స్లో పెట్టాను కానీ బట్ అలా కాదు, కొద్దిగా పర్మనెంట్గా ఏదన్నా సెటప్ లాగా పెట్టాలి. ఇంక ఇవాళ బ్రేక్ఫాస్ట్కి అయితే దోశలు అనమాట. మా వారికి ఏమో మెత్తగా ఉండాలి, పిల్లలకి ఏమో క్రిస్పీగా పేపర్ దోశలాగా ఉండాలి. సో అట్లా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ టేస్ట్ బడ్స్ సాటిస్ఫై అయ్యేలాగా వేసిస్తూ ఉంటాము. చుక్క ఆయిల్ కూడా లేకుండా చేసిన చట్నీ. ఇంకా మా చిన్న పాపకైతే మీకు తెలిసిందే కదా, చట్నీ ఉన్నా తినదు, తనకు కారమే కావాలి. సో వెల్లుల్లి కారం నేతితో అయితే తనకి ఇచ్చేసాను. ఇంక ఇదిగోండి ఇలా బౌల్స్లో పెట్టాను కానీ ఓకే అలా తింటున్నాయి. బట్ అయినా బియ్యాన్ని నూకల్లాగా చేయాలన్నమాట. జస్ట్ ఊరికే ర్యాండమ్గా అలా పెట్టేశాను. ఇంకా వాటిని నూకల్లాగా చేయటం, ఇంకా లేదా వేరేదన్నా గింజలు తీసుకొచ్చి అలా పెట్టాలి. ఇంకా క్లీనింగ్ అంతా అయితే అయిపోయిందండి. ఇంకా ధూపం వేసుకుంటున్నాను అనమాట. అయితే ఇవాళ ధూపం ఎక్కడ వేస్తున్నానంటే కిచెన్ సింక్ కింద. మాకు జనరల్గానే కిచెన్ సింక్ కింద అంతా కొంచెం తడి అంటే ఏమంటారు సీపేజ్ లాగా వస్తుంది అనమాట. సో అందుకని చెప్పి అక్కడ కొంచెం తడిగా ఉంటుంది. సో ఇంకా వారంలో ఒక్కరోజన్నా ఇలా ధూప్ స్టిక్ వెలిగించేసి ఆ సింక్ కింద కాసేపు పెట్టేసి ఉంచుతాను. ఎప్పటికప్పుడు రెగ్యులర్గా కిందంతా క్లీన్ చేస్తాను కానీ బట్ అయినా ఏదన్నా స్మెల్ వస్తుందేమోనని నాకు అదొక అనుమానం. సో అందుకని చెప్పి జనరల్గానే కిచెన్ కింద సింక్ అంతా కొంచెం ఒకలాంటి ఇది ఉంటుంది, ఒక ఫీల్ లాగా ఏంటోగా అనిపిస్తుంది నాకైతే. సో అందుకని చెప్పి అలా ధూప్ స్టిక్ వెలిగించి పెడుతూ ఉంటాను. ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇంకా ధూప్ స్టిక్ వెలిగించి అక్కడ పెట్టాను. దగ్గరే ఉంటానండి, ఎందుకంటే అక్కడ క్లాత్ ఉంటుంది కదా, మళ్ళీ అది ఏమవుతుందో అని చెప్పి. సో ఈలోగా ఇదైతే మామిడికాయ పచ్చడి కలిపాను. అయితే ఇది ముందు వీడియోస్లో వెళ్ళండి, ముందు ఉన్నాయి వీడియోస్, అవి నెక్స్ట్ కమింగ్ డేస్లో షేర్ చేస్తాను. ఎంత బాగుందంటే అసలు ఒట్టిగానే తినేస్తుంది మా చిన్న పాప అయితే. జనరల్గానే తనకు మామిడికాయ పచ్చడి బాగా ఇష్టం. ఇది అసలు కాయ కూడా పులుపుండి భలే రుచిగా ఉంది తింటున్న కొద్దీ. సో ఇంకా అది చూసుకుంటూ ఉన్నాను అనమాట. అంటే ముందు రోజే కలిపాను, ఆయిల్ అది పైకి తేలిందా లేదా అని చెప్పి చూసుకుంటూ ఉన్నాను. ఇంకా కాసేపు అయితే ఉంచి తీసి బయట పెట్టేశాను. ఇంకా కిచెన్ చూసారా మొత్తం నీట్గా ఉందనమాట. అన్నీ క్లీన్ చేసి పెట్టేశాను. డ్రై కిచెను, వంట పని లేదులేండి, అందుకే చక్కగా నీట్గా ఉంది. లేదంటే ఈ పాటికి హైరానా పడుతూ ఉండేదాన్ని అనమాట. ఇంక ఇవాళ లంచ్కి అయితే అక్క వాళ్ళ చిన్నబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాము. సో దానికోసమే రెడీ అయిపోయాము. ఇంకా వాళ్ళు అమ్మవారికి ఏవో మొక్కుకున్నారనమాట. సో ఆ మొక్కులు తీర్చుకుని ఇవాళ చుట్టాలందరికీ భోజనాలు పెడుతూ ఉన్నారు. సో ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూస్తాం, ఎందుకంటే అందరినీ కలిసినట్టు ఉంటుంది కదా. ఎవరి బిజీ లైఫ్లో వాళ్ళు హడావుడిగా ఉంటాము. ఇలాంటప్పుడన్నా అందరం ఒక దగ్గర గ్యాదర్ అవుతాం కాబట్టి బాగా అనిపిస్తుంది. సో ఖచ్చితంగా వెళ్ళడానికే ప్లాన్ చేసుకుంటాము. ఇంకా రెడీ అయిపోయి ఇంకా అక్కడికే వెళ్తూ ఉన్నాం అన్నమాట. గారి ప్రవచనాలు నీకు బాగా బాగా మోటివేట్ చేస్తాయి. అయ్యో భలేవాడు డాడీ. యాక్చువల్గా నేనే చెప్తాను కదా మంచి విషయాలు, మోటివేట్ అయ్యే విషయాలు కదా, నువ్వు కూడా చెప్తున్నావు ఈ మధ్య. అందుకే వినుగడ అన్నీ విను, అవసరమైనవి ఆచరించు. బాగుందా? ఏ మన బాలయ్య ఈ సాంగ్ ఏ సినిమాలో చెప్పండి? అయ్యయ్యో సూపర్ చిన్నోడా. ఇంకా అలా పాటలు పెట్టుకుని హమ్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ మేమైతే వచ్చేసామండి. ఫుల్ ట్రాఫిక్లో అనమాట. సండే అయినా ఎంత ట్రాఫిక్ ఉందో బాబోయ్.
పడలేదు కదా. ఇప్పుడు మనం లింగంపల్లిలో కొత్తగా కట్టిన ఫ్లైఓవర్ అనమాట. బిహెచ్ఎల్ ఫ్లైఓవర్, లింగంపల్లి ఫ్లైఓవర్. ఇది లింగంపల్లి ఫ్లైఓవర్. అది ఎక్కబోతున్నాం. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఎక్కలేదు అఫీషియల్గా, ముందు మేమే ఎక్కేస్తున్నాం. ఇప్పుడు 2 years అయిందా ఇది స్టార్ట్ చేసి. చక్కగా అందరం కలిసి కబుర్లు చెప్పుకుని యమ్మీగా లంచ్ని ఎంజాయ్ చేసి ఇంకా ఇంటికైతే వచ్చేస్తున్నామండి. ఇంకా మా దగ్గరలో లింగంపల్లిలో కొత్తగా ఫ్లైఓవర్ కట్టారు. ఇది ఇప్పుడైతే అయింది, కానీ ఇది అయ్యే వరకు ఈ రోడ్డు ఉంది. అయ్య బాబోయ్, దుమ్ముతో అసలు ఎంత దారుణంగా ఉందంటే మొత్తానికి ఇప్పుడు విడుదల వచ్చిందనమాట. సో ఇంకా అదైతే అఫీషియల్గా ఓపెన్ అవ్వలేదు, కానీ బట్ ఇంకా వీడియోలో అక్కడ చూసాను. సరే ఇంకా మా వారిని అడిగాను అనమాట ఫ్లైఓవర్ ఎక్కుదామని చెప్పి. ఇంకా అక్కడికి తీసుకెళ్తూ ఉన్నారు. కానీ నిజంగా ఈ ఫ్లైఓవర్ లేకపోతే అసలు హైదరాబాద్ ట్రాఫిక్ని అయితే అస్సలు భరించలేమండి. వీటిని చూస్తుంటే ఎంత హాయిగా అనిపిస్తుందో. ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందని నిజంగా చాలా అంటే చాలా హెల్ప్ అవుతున్నాయి. సిటీలో చాలా చోట్ల ఈ ఫ్లైఓవర్స్ అయితే కట్టించారు కేటీఆర్ గారు. నిజంగా చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. అంతకుముందు అయితే అయ్యో బాబోయ్ ఆ ట్రాఫిక్లో పడి సిగ్నల్ దగ్గర వెయిట్ చేసి విసుగొచ్చేసేది. ఇక్కడనే కాదు, త్రూ అవుట్ హైదరాబాద్ అంతా చాలా ఫ్లైఓవర్స్ కట్టారు. ఎక్కడికక్కడ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. జర్నీ టైం సేవ్ అవుతుంది. అలా అదే అనుకుంటూ ఉన్నాం, ఒక గవర్నమెంట్లో స్టార్ట్ చేస్తే ఇంకో గవర్నమెంట్ వచ్చి ఓపెన్ చేస్తుందని. ఇదనే కాదులేండి, ఇంకా ఏపీలో కూడా అట్లా ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడేమో స్టార్ట్ అవుతాయి, వేరే గవర్నమెంట్ వచ్చి ఓపెన్ చేయడం. బట్ అది ఏంటో పాపం స్టార్ట్ చేసిన వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందా అనిపిస్తుంది నాకైతే. వాళ్ళు స్టార్ట్ చేసింది వాళ్ళు ఓపెన్ చేస్తే బాగుంటుంది కదా, అది వాళ్ళ పేరు మీద అలా నిలిచిపోతుంది కదా. ఇంకా అలా ఇంకా అది ఎవరి చేతిలోనూ లేని పని కదా. సో అట్లా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాం. బాగుంది ఫ్లైఓవర్ మాత్రం, కొత్తది కదా, చక్కగా నిగనిగలాడుతూ ఉందన్నమాట. రోడ్డు నిగనిగలాడిపోతుంది నల్లగా. ఇంక ఇది దిగంగానే మాకు మా ఇంటికి వెళ్ళే రోడ్డు ఉంటుంది అనమాట. కొంచెం అది దాటాక నర్సరీ ఉంటుంది. సరే ఇంకా మా వారిని అడిగాను అనమాట, ఇక్కడికి వచ్చాం కదా నర్సరీకి వెళ్దామని. అది చాలా పెద్ద నర్సరీ, ఎక్కువ ఉంటాయి అనమాట, చాలా ఉంటాయి మల్టిపుల్గా షాప్స్. సరే ఇంకా వెళ్ళి తీసుకోలే, ఉంటాయో ఉండవో ఆ షాపులు, రోడ్ వైండింగ్లో తీసేస్తారు అని చెప్పి అన్నారు. అయ్యో అనిపించింది, ఎందుకంటే రోడ్ అంతా అక్కడ వెడల్పు చేయడానికి పనులు జరుగుతూ ఉన్నాయి. అంతకుముందు ఫిష్ మార్కెట్ ఉండేది, అది కూడా అలా రోడ్ వైండింగ్లో పోయింది. మేమైతే దాన్ని ఎంత మిస్ అవుతున్నామంటే, ఎన్ని రకాల చేపలు చాలా ఫ్రెష్గా దొరికేవన్నమాట అక్కడ అశోక్ నగర్లో. అది తీసేశారు, ఇప్పుడు ఈ నర్సరీ కూడా తీసేస్తారని మా వారు చెప్తే నాకు అసలు భలే బాధగా అనిపించింది. చాలా వెరైటీస్ ఉంటాయి ఇక్కడైతే, మనకు ఆప్షన్స్ రకరకాలు ఉంటాయి అన్నమాట. ఇంకా అంటూ ఉన్నారనమాట, సరే లాస్ట్ షాపింగ్ చేసుకో, అది ఉంటుందో ఉండదో అని. ఇంకా వెళ్ళి కొన్ని మొక్కలు అయితే తీసుకుంటూ ఉన్నాను, మందార మొక్కలు అవి. అయితే నిన్న షార్ట్ వీడియో పెట్టాను కదా ఈ డ్రెస్లో, మన వాళ్ళు అడిగారనమాట డ్రెస్ డీటెయిల్స్ షేర్ చేయండి అని చెప్పి. ఇదైతే నేను శారీని డ్రెస్గా కుట్టించానండి. కొంచెం టైలర్ కొద్దిగా అటు ఇటు చేసింది, నేనేదో అలా మేనేజ్ చేశాను. దుపట్టా అయితే ఓణి అనమాట, అది మా చిన్న పాపది హాఫ్ శారీ ఫంక్షన్ అప్పుడు తన లంగా మీదకి విజయవాడలో తీసుకున్నాం బెనారస్ ఓణి. ఇంకా అది అలా ఉండిపోయింది, దాన్ని ఎలాగోలా యూజ్ చేయాలని చెప్పి దీనికి కొంచెం కాంట్రాస్ట్ ఉండి బాగుంటుంది కదా లుక్ అని చెప్పి దీనికి మ్యాచ్ చేశాను. బాగుంది, మంచి ఏమంటారు దుపట్టా వల్ల బాగా మంచి ఫీల్ వచ్చిందనమాట. సో అదండి డ్రెస్ గురించి డీటెయిల్స్ అయితే అది సింపుల్ది అనమాట. శారీ ఉప్పాడ శారీని డ్రెస్ కింద కుట్టించి ఆ చున్నీతో పేరప్ చేశాను. ఇంకా నైట్ డిన్నర్ కూడా ఏం ప్రిపేర్ చేయకుండా అక్క ఫుడ్ ప్యాక్ చేసి ఇచ్చింది. సో మా సండే అయితే ఇలా గడిచిపోయిందండి, హాయిగా రిలాక్స్డ్గా చిల్గా అయిపోయిందనమాట సండే. సో అక్కడ తెచ్చిన మొక్కలైతే ఇవేనండి, గంధం కలర్ మందార, రెడ్ కలర్ మందార, అలాగే ఒక ఇండోర్ ప్లాంట్ అది తీసుకొచ్చాను. సో ఇదండి ఇవాళ వీడియో, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి, కీప్ సపోర్టింగ్ మీ. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, బాయ్.